అండ్ ఇంకొకటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులో సరైన విధానం పాటించలేదు అన్నది ఒకటి. ఇందులో ప్రధానంగా బీసీ క్లాసిఫికేషన్, బీసీ ఉపవర్గీకరణ, మనకి విద్యా ఉద్యోగాల్లో ఏబిసి దాంట్లో పెట్టలేదు క్లాసిఫికేషన్, స్థానిక సంస్థలో లేదు. అదే అంటున్నారు, విద్యా ఉద్యోగాల్లో పెట్టలేదు అండ్ లోకల్ బాడీస్ లో కూడా పెట్టలేదు. ఇది చాలా అన్యాయం అని అంటున్నారు. అసలు ఆ బిల్లులో ఏముందన్నది మనం ముందుగా ఫోకస్ చేయాలి. ఆ బిల్లులో ఏమున్నది? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన క్లాసిఫికేషన్ రహిత చట్టం ఇది. క్లాసిఫికేషన్, బీసీలలో క్లాసిఫికేషన్ లేని చట్టాలు తయారు చేసింది గవర్నమెంట్. రఘు గారు, ఈ ప్రధానమైన పాయింట్ ని మీరు ఆకాశం అంత హైలైట్ చేసి చూపించాలి. క్లాసిఫికేషన్ రహిత చట్టం ఇది. విద్యలో లేదు, ఉద్యోగాలు లేదు, స్థానిక సంస్థలో లేదు. ఇంతకన్నా బ్లండర్ మిస్టేక్ గవర్నమెంట్ ఇంకేదైనా ఉంటుందా? అంటే విద్యా ఉద్యోగాలు ఉన్నదాన్ని కూడా అందులో పెట్టి అసలు ఉన్నదాన్ని లేదు. ఇక్కడ కరెక్ట్, వీటి అనేది 100% రైట్. చట్టం బిల్లులో పెట్టారు, ఇది చట్టం కాలేదు, ఓన్లీ బిల్లు. సో ఈ బిల్లులో సెక్షన్ 5(2) ఏం రాసిండంటే, ద రిజర్వేషన్ referred in subsection 1 shall in respect of the person belonging to the backward classes, scheduled caste, scheduled tribes be high year under. Backward class లో 42%, షెడ్యూల్డ్ కాస్ట్ 15%, షెడ్యూల్డ్ ట్రైబ్ 10%. ఒకసారి స్క్రీన్ లో చూపించండి. ఇది రాష్ట్రం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఇంక్లూడ్స్ ద సర్వీసెస్ అండర్ ద, ఇది కాదు ఇక్కడ కదా సార్, బ్యాక్వర్డ్ క్లాసెస్ 42%. ఇక్కడ ఇది ఇదేంటిది? ఈ పైదేమో ఇక్కడ చదువుదాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ 42%, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ 15%, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ 10%. కరెక్ట్. ఇందులో క్లాసిఫికేషన్ అనేది ఆ బిల్లులో కేటగరైజేషన్ చేయలేరు వాళ్ళు. అప్పుడు చాలా నష్టం కదా సార్. బీసీలు అన్ని వందల కులాలలో ఏదైనా 1-6 కులం మొత్తం రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా 1-2 కులాలు మొత్తం ఆక్యుపై చేస్తే 100 కులాలు బాధిత సమాజంగా మారిపోద్ది కదా. ఇంతకన్నా తీవ్ర అన్జస్టిస్ ఉంటుందా అసలు దేశంలో? ఇది వెరీ కేర్ఫుల్ గా భయంతో చేయాల్సిన క్లాసిఫికేషన్ వదిలేసి పారేసింది గవర్నమెంట్. సారు జస్టిస్ గారు క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసిండు, అది లేదు. మీరు ఆనాడు మీరు ఈ క్లాసిఫికేషన్ లో మీరు ఆనాడు జడ్జిగా ఉన్నారు లేదండి. అసలు గవర్నమెంట్ డ్రాఫ్ట్ బిల్ ఇచ్చారు సార్. మీరు ఇచ్చిన బిల్లు ప్రకారమే కదా అక్కడ పెట్టింది. నేను ఇచ్చిన బిల్లు ప్రకారము నేను క్లాసిఫికేషన్ చేసిన. ఇప్పుడు వాళ్ళు 42% డిక్లేర్ చేసిండ్రు ఆల్రెడీ. 42% డిక్లేర్ చేసి ఎట్లా మేము చట్టం చేయాలనో వాళ్ళకి తెలియదు. అసలు మొదటి నుంచి అండి కులగణన టేకప్ చేసిన కానించెల్లి ఆ కులగణన ఎట్లా తప్పులు తడకనో, ఆ ప్రొసీజర్ అని ఎట్లా తప్పులు తడకనో నెక్స్ట్ చెప్తా. సరే ఏదో ఒకటి చేసింది కదా, దాన్ని సమర్థించుకోవాలని 42% ఒక బిల్లుని, అదే తక్కువ మొత్తానికి అక్కడ ఆగిపోయింది, చట్టాన్ని రాసుకోవాలని నేను ఇందులో రాసిన. ఏది రిప్రజెంటేషన్ రిఫర్డ్ టు ఇన్ సబ్, ఏది 42% ఇస్తామన్నారు కదా దానికి. బట్ యాక్చువల్గా 42% కాదు, ఇది ఎక్కువ. మనకి బీసీలకి 42% ఇచ్చినా కూడా బీసీలకి 42% ఏ లెక్క ప్రకారం ఇచ్చిందో 56% బీసీ జనాభా ఉంది కాబట్టి ఒక 10% అందులో ముస్లిమ్స్ ఉన్నది. ఒక తప్పుల తడక బీసీలు అందులో 10% వాళ్ళు ఉన్నారు కాబట్టి 50 అంటే 46కు 42% ఇస్తామని వాళ్ళకు ఊహించుకొని చేసినారు. అది మరి ఏ జనాభా లెక్కల ప్రకారం క్లాసిఫికేషన్ ఏం చెప్పారు? ఏ జనాభా లెక్కల ప్రకారం మొన్న 2023లో చేసిన 24లో చేసిన జనాభా లెక్కల ప్రకారం 25లో చేసిన కులగణన ప్రకారం. మరి ఎస్సీ ఎస్టీలకు ఏ జనాభా ప్రకారం 2000 ఏమిటి? వాళ్ళు ఏం అన్యాయం చేసినారు? వీళ్ళు బీసీలేమో 2025 కులగణన ప్రకారం వీళ్ళకి ఇస్తానంటావు, ఎస్సీ ఎస్టీలకి ఏమో 15 ఏళ్ల కింద నువ్వు పెరిగితే ఇస్తామంటావు. అందుకని నేనేం చేసిన 20% బీసీలకు ఇవ్వాలా, 10% ఎస్సీలకు ఇవ్వాలి, 10% ఎస్టీలకు ఇవ్వాలి. బీసీలకు నువ్వు 42% ఇస్తున్నావు, అది ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో కాంట్రవర్సీ చేస్తే బాగుండదని ఈ 42%నే నేను డివైడ్ చేసి ఇగో ఈ రకంగా డివైడ్ చేసి రాసిన. మీరు చూపించండి, దిస్ నా బిల్, ఇది నా బిల్. అది గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసిన బిల్ డ్రాఫ్ట్. బ్యాక్వర్డ్ క్లాసెస్ లో బీసీఏకి 11% ఇచ్చారు, బీసీబీకి 15%, బీసీసీకి 1%, బీసీడీకి 11%,
బీసీఈ 4%. వీళ్ళు బీసీఈలు అంటే ముస్లిం కమ్యూనిటీస్ ఈ ఉన్న రిజర్వేషన్ 4% ఉన్నది, 4% పెట్టారు. సో మొత్తం 42% డివైడ్ చేసారు క్లాసిఫికేషన్. ఇంతకు మించిన సోషల్ జస్టిస్ ఏముంటుంది సార్? దీన్ని ఏం చేసిరంటే లోకల్ బాడీలు తీసి గవర్నమెంట్ ఏం చేసిందంటే సింపుల్ గా దీన్ని మూసేసి 42% ఒకటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు 42, ఎస్సీలు 15, ఎస్టీలు 10 అని అదే మరి దీని వెనక కుట్ర ఏంటి అంటున్నా? సింగిల్ లైన్ లో పెట్టేసి. ఎస్సీలకు అన్యాయం, దీని వెనక కుట్ర ఏంది అంటే బీసీలలో ఒకే కులం మొత్తం రిజర్వేషన్ తినాలా? ఏమనుకోవాలా? ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీ వాళ్ళు ఒక వాదం లేవదీశారు. అది ముస్లిమ్స్ మళ్ళీ మాట్లాడదాము. సో ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్, ఇది క్లాసిఫికేషన్ జరగలేదు. బీసీ అసలు ఎస్సీలకు అన్యాయం చేసిండ్రు, ఎస్టీలకు అన్యాయం. 2011 పాపులేషన్ వీళ్ళు తీశారు కదా. వీళ్ళు ఇప్పుడు కాస్ట్ సెన్సెస్, డెడికేటెడ్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, 1 మ్యాన్ కమిషన్, ఎక్స్పర్ట్ కమిషన్, ఇంతమంది 4 కమిషన్లు పెట్టి 200 కోట్లు. ఇప్పుడు అందుకే కదా ఆ సంచార జాతులు వీళ్ళందరూ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్ కి అనుకూలమే కానీ ఇది ఎట్లా మరి అడుగుతున్నారు వాళ్ళు. అంటే వేయాలనా లేకపోతే వాళ్ళు వేయాలనా? అంటే వేయాల్సిందే కదా సార్. మరి గవర్నమెంట్ ఇంటెన్షన్ వేయాలని కేసులు వేయాలనా వాళ్ళ మీద? వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పిండు సబ్ కేటగరైజేషన్ చేస్తామని. ఉపవర్గీకరణ అన్నారు, చేయలేదు. స్పెషల్ గా అన్నారు ఎంబీసీ. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానంగా మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నారు.